హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్ అయితే ఈ లైవ్ అయితే చూసాం కదా. ఈ టాస్క్ ప్రభావతి 2.0 ఈ కోడిగుడ్ల టాస్క్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రోజు ఇట్లా జరగబోతుంది. నేను మార్నింగ్ ఏదైతే చెప్పిన పూస గుచ్చినట్టు కళ్ళకు కడినట్టు చెప్పిన ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. నిజంగా ప్రతి కంటెస్టెంట్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. భలేగా ఆడుతున్నారు. అమ్మాయి అబ్బాయి మేల్ ఫీమేల్ ఏ జెండర్ ఫీలింగ్ లేకుండా గట్టిగా అసలు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంతా పెడుతున్నారు. పాపం వాంటెడ్లీ ఎవరు చేయకపోయినా తోపులట్లు గుద్దులట్లు తగులుకుంటూ కాలుకి తగిలి చేతికి తగిలి నడుముకి తగిలి దెబ్బలన్నీ తగిలించుకుంటూ పాపం ఇంకా ఆదిత్య సేపు ఏంటనే వాడు 48 ఇయర్స్ అని చెప్పేవాడు. కానీ ఆ ఏజ్ గురించి కానీ ఫిమేల్ మేల్ అని కాదు, కానీ నేను ఫిజికల్ టాస్క్లు వీక్ అని కానీ ఇలాంటివి ఏమీ లేవు. అందరూ కూడా 100% పెట్టి ఆడుతున్నారు. అంతా బాగుంది. అరే భలేగా ఆడుతున్నారు అనుకున్న దశలో ఈ మణికంఠ తాలూకు ప్రోమో చూసినా సరే ఇతర తాలూకు సీన్స్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే టక్కన నాకు ఒకే ఒకటి గుర్తొచ్చింది. ఇది బిగ్ బాసా బతుకు జట్కా బండా? మీకు కూడా అట్లా ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే ఇతనికి మరి గట్టిగా బాగా డైరెక్షన్ ఇచ్చి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి పంపించారు. పక్కా స్ట్రాటజీతో ఆడుతున్నాడు అని అర్థమైపోతుంది. ఎందుకంటే చాలా మంది ఫస్ట్ వీక్ చూసేటప్పుడు కూడా మణికంఠ అమాయకుడు అయ్యో ఫ్యామిలీ కోసం అన్నట్టు అనుకున్నారు. కానీ చాలా అసలు షాకింగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే తెలుసు. కానీ ఇప్పుడు నేను రివీల్ చేయదలుచుకోలే. సమయం సందర్భం వచ్చినప్పుడు చెబుతా. ప్రస్తుతానికి ఈ ప్రోమో వరకు ఈ టాస్క్లు ఎట్లా ఆడాడు ఏంటో కూడా మీకు చెబుతా. అయితే ఇతనికి పిఆర్ కూడా ఉంది, స్ట్రాంగ్ పిఆర్ ఉంది, డౌటే లేదు. మన వీడియోల కింద ఏ రివ్యూ వీడియోల కింద చూసినా ఇతని గురించి చెప్పగానే కామెంట్లతో విరుచుకు పడతారు, టార్గెట్ చేస్తూ ఉంటారు. అదంతా ఓకే. సో తప్పులేదు. అది వాళ్ళ ఫైనాన్షియల్ స్తోమతను బట్టి, వాళ్ళకు ఉండే పరిచయాలు బట్టి, అది 5 ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, 5, 10, 15, 20, 50 దానికోసం ఎంత అమౌంట్ అని స్పెండ్ చేస్తారో వాళ్ళ కెపాబిలిటీని బట్టి అవన్నీ పెట్టుకుంటారు. ఈ పిఆర్లు కూడా 100% వాళ్ళు తీసుకున్న కమిట్మెంట్కి, వాళ్ళు చేయాల్సిన డ్యూటీకి 100% న్యాయం చేసే ప్రయత్నంలో ఉన్నారు. సో అందుకోసం ఇతని గురించి ఏదైనా చెప్పగానే నువ్వు పెయిడు, నువ్వు పిఆర్ అని రకరకాల కామెంట్స్ అయితే పెడతారు. వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తున్నారు. అది తప్పే కాదు. ఆల్మోస్ట్ ఈ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్కి సీజన్ 2 నుంచి ఇది ఒక కల్చర్ అయ్యింది. ఇది నడుస్తూ ఉంది, చేస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళ ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే ఏదైనా సమయం సందర్భం సరే టక్కన ఫ్యామిలీ కార్డు తీస్తున్నాడు. ఏంటి, నేను అనాథను, నాకు తల్లి లేదు, తండ్రి లేదు, ఏంటిది? మనం చూసాం ఫ్యామిలీకి వచ్చేటప్పుడు ఫొటోస్ గిఫ్ట్స్ అని పెట్టేటప్పుడు లాలీపాప్స్ ఇచ్చేటప్పుడు ఆ రోజు ఒక ఆ టాస్క్ వరకు 5 అవకాశం ఉందంటే ఆ రోజు 5 కంటెస్టెంట్స్ కదా, మాకు తండ్రి లేడు బాధపడ్డారు కదా, ఎమోషన్ అయ్యారు కదా. అభయ్ నవీన్ ఉన్నాడు, వాచ్ కోసం మా నాన్నకు ఫస్ట్ ఇచ్చానని చెప్పేసి ఎమోషన్ అయ్యాడు, చాలా బాధ అనిపించింది. నబీల్ ఉన్నాడు, వాళ్ళ నాన్న కోసం అన్నాడు. వాళ్ళ నాన్న కరోనా టైంలో చనిపోయారు, ఆయన పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఆయన కూడా తండ్రి లేడని చెప్పాడు. అలాగే ఆదిత్య ఓం ఉన్నాడు, ఆయన కూడా చెప్పాడు తండ్రి లేరు, బాగా నార్త్ ఇండియాలో బాగా సర్వీస్ చేశారు, ఇప్పుడు లేరు. సో ఆయన వల్ల నాలో ఉన్న బ్యాడ్ ఏమైనా ఉందంటే అది నేను నేర్చుకుంటే, గుడ్ ఏమైనా ఉందంటే నా తండ్రి వల్ల వచ్చిందని ఆయనే చెప్పాడు. అట్లాగే మరొక 2 కంటెస్టెంట్స్ ఎవరు ఆ రోజు, శేఖర్ భాష, నిఖిల్ తప్ప మిగతా నబీలు, ఆదిత్య ఓం, అట్లాగే అభయ్ నవీన్, ఇంకొక 2 ఎవరు, పృథ్వీరాజ్ లాస్ట్ ఫోటో అని చెప్పి ఆయన కూడా బాగా ఎమోషనల్ అయిపోయాడు. ఇట్లా 5 కంటెస్టెంట్స్ ఆ రోజు. ఇంకో కంటెస్టెంట్స్ కూడా ఫాదర్ లేదు. మరి వాళ్ళందరూ ఎలాగైనా తెల్లారు లెగిస్తే మా ఫాదర్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికైనా వచ్చాను, ఆయన ఫ్యామిలీ కార్డు తీస్తున్నారు, వాడుతున్నారు, లేదు కదా. ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ని పదే సిచ్యువేషన్ డిమాండ్ చేయడం చాలు. నేను చెలరేకపోతా, నాకు ఫ్యామిలీ లేదు, నేను అనాథని, నాకు ఎవరు లేరు, ఇక్కడ ఏం జరిగింది అసలు, నా భార్య బిడ్డ నాకు కావాలంటే అక్కడ ఒక డెసిషన్ ఏం చెప్పాడు బిగ్ బాస్ క్లియర్గా. ఒక టాస్క్లో భాగంగా, పార్ట్ ఆఫ్ టాస్క్లో భాగంగా, గేమ్లో భాగంగా ఇచ్చాడు. ఎవరైనా ఒకరిని తీయాలి, ఎక్కువ ఎగ్స్ తీసుకున్నాడు, సో అని చెప్పాడు. చెప్పేటప్పుడు ఏంటంటే జనరల్గా ఎవరిని తీసేయాలని అనేటప్పుడు మణికంఠను తీసేయాలని వీళ్ళు చెప్పేటప్పుడు ఇతని వాల్యూ పెరిగినట్టే. ఏమంటాడు మాట్లాడితే, జనరల్గా ఏంటంటే ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నాడు, ఇతను ఉంటే మేము ఆడలేము, పోటీ పడలేము, టఫ్ ఫైట్ వస్తుందని చెప్పి చేస్తారు. సో అతని వాల్యూ పెరిగినట్టు, ఓహో ఇతను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరూ కూడా అతను పక్కన పెట్టారని అలా అనుకోవచ్చు. కానీ ఈయన తీసేశారు అనుకుంటే, ఎందుకు నేను స్ట్రాంగ్ అని తీసేశారా, మైండ్గా ఆడుతున్నా, లేదా సన్నగా ఉన్నాను దూసుకుపోతాను, కోడి కిందకి వెళ్ళిపోయి ఎక్కువ ఎగ్స్ తెచ్చేస్తాను తీసుకుపోయాడా, నేను కాంపిటేటర్ అని ఫీల్ అయ్యారా? ఎస్, నేను ఎన్నాళ్ళు చెప్పే కదా నేను స్ట్రాంగ్ అంటే మీరు నన్ను అంత నమ్మశక్యంగా చూడలే. ఈరోజు మీరే ఒప్పుకున్నారు కదా నేను స్ట్రాంగ్ అని, నేనుంటే మీరు ఆడలేనట్టు కదా నన్ను తప్పించేశారు. ఎస్, ఐఎమ్ స్ట్రాంగ్ అని గట్టిగా స్ట్రాంగ్గా నిలబడాలి. నేను ఫిజికల్గా చూడడానికి సన్నగా వీక్గా ఉండొచ్చు, కానీ ఈరోజు మీరే ఒప్పుకున్నారు నేను స్ట్రాంగ్ ప్లేయర్ పక్కన పెట్టారని అనుకోలేదు. కానీ అట్లా లేదు. అమ్మడైనా ఇక్కడ తీశారు, మనల్ని పక్కన పెట్టారంటే ఇక మనం ఫ్యామిలీ కార్డు వాడేయాలి అని వాడేస్తా ఉన్నాడు. నేను అనాథిని, నేను ఎవరు లేరు, నేను భార్య బిడ్డ కోసం. ఒక రకంగా చెప్పాలంటే నా భార్య నా బిడ్డ నాకు కావాలని చెప్పి బిగ్ బాస్ గెలిస్తేనే వాళ్ళు వస్తామని చెప్పారా, కండిషన్ పెట్టారా? అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళను కూడా బ్యాడ్ చేసేస్తున్నాడు. అంటే ఏంటి, చాలా మంది అనుకుంటారు అంటే ఏంటి, నువ్వు బిగ్ బాస్ కప్ గెలుచుకొని వస్తేనే నీ దగ్గరికి వస్తాము, లేకపోతే రాము అని కండిషన్ పెట్టరు. అయ్యో అంత దారుణం ఏంటి?
ఎవరు స్ట్రెంత్ని బట్టి అది ఆడియన్స్ డిసైడ్ చేయాలి కదా. ఇంత ప్రెజర్ పెట్టి పంపించారా, ఇలాంటి కండిషన్ పెట్టి పంపించారా, బిగ్ బాస్ కప్పు తెస్తేనే ఆ ప్రైజ్ మనీ తెస్తేనే కాపురం చేస్తామన్నారు, వాళ్ళని కూడా బ్యాడ్ చేసేస్తా ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ సిస్టరు, వాళ్ళ స్టెప్ ఫాదర్, వాళ్ళందరూ కూడా రకరకాల సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. అదేమి లేదు, ఆయన ఇష్టపూర్వకంగా ఆయన వెళ్ళిపోయాడు, మా ఫ్యామిలీ మంచిగా ఉంది, మా ఫాదర్ కూడా మా ఫ్యామిలీకి చాలా స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడ్డారని వాళ్ళ సిస్టర్ పెట్టడం, పోస్ట్ అవన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే, పోనీ మైండ్ పరంగా వీకా అంటే అది కాదు, పాయింట్లు తీస్తున్నాడు, లాజిక్ లాగుతున్నాడు, కానీ మాట్లాడితే ఫ్యామిలీ, భార్య, కూతురు, బిడ్డ అంటున్నాడు. ఇది ఎలా ఉందంటే నిజంగా 100% ఇది బిగ్ బాస్ ఇది నిజంగా బతుకు జట్కా బండా, నాకైతే అదే అనిపిస్తుంది. ఎట్లా ఇదేమిటి ఫ్యామిలీ కోర్టుకి ఇంకెళ్ళక్కర్లా, భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలు ఉంటాయి, 1,00,000 ఉంటాయి. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి చోట ఉంటాయి, ప్రతి ఊర్లో ఉంటాయి, ప్రతి ఇంట్లో ఉంటాయి. సరే ఇప్పుడు గొడవ అయింది కదా, నువ్వు వెళ్ళు బిగ్ బాస్కి వెళ్ళి కప్పు పట్టుకుంటారా అంటే ఇంకా అందరూ ఫ్యామిలీ కోర్టులకి వెళ్ళక్కర్లా, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లా, బిగ్ బాస్ కోసం వచ్చేయాలా, బిగ్ బాస్ కప్పు గెలిస్తేనే ఫ్యామిలీలు నిలబడతాయా? ఇదైతే టూ మచ్చే. కావాలని నేను స్టార్టింగ్ చెప్పా కదా, ఎవరో బాగా ట్రైనింగ్ ఇచ్చి పిండేసి ఏమి లేదు, ఆడియన్స్ కొందరు అమాయకులు ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి నువ్వు కనెక్ట్ అయిపోవాలంటే సిచ్యువేషన్ డిమాండ్ చేయగానే బొటపట రాలిపోవాలి కన్నీళ్ళు, జలపాతాల ఏరులై పారాలా, హౌస్ మునిగిపోవాలా అని ట్రైనింగ్ ఇచ్చి పంపించారని అర్థమవుతుంది. మొదటి వారం ఓకే అనుకున్నాం, మారాడు అనుకుంటే రెండో వారం చూసిన ఆట చూసి కనెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే బాబు మళ్ళీ వచ్చాడు, ఆయన పాత మనిషి వచ్చేసాడు, శేఖర్ భాష ఒకరోజు అన్నాడు కదా, వీడు మనిషి అయినట్టు ఉన్నాడే, లేదు మనిషి అవ్వాలా, మళ్ళీ పాత మనిషి ఉన్నాడు, మళ్ళీ జారిపోతారు. నేను స్ట్రాంగు అని చెప్పి సిచ్యువేషన్ డిమాండ్ చేయగానే వీళ్ళకి ఏడుపులేంటి? ఇప్పుడు గత సీజన్లో ప్రశాంత్ వచ్చాడు, ఆయన ఏంటి రైతు కార్డు వాడేశాడు, విపరీతంగా రైతు కార్డు, రైతు బిడ్డ అని వాడేసి లాస్ట్కి వాళ్ళకి ఏం చేశాడు చూసాం. సో ఇప్పుడు ఏంటి, ఓహో ఆయన రైతు కార్డు వాడేసాడు, మనం ఫ్యామిలీ కార్డు వాడేయాలి, పక్కాగా ఫిక్స్ అయిపోయి ఏడుపులు పెడబొబ్బులు. పక్కగా ఆయనకి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో కానీ మొత్తానికి చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేశారో, మ్యానిపులేట్ చేశారో, లేకపోతే స్ట్రాటజీ కానీ ఇది టూ మచ్. మిగతా వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రోజు మనకు తెలిసింది 5 కంటెస్టెంట్స్ తండ్రి లేరు, మరి వాళ్ళకి గుండె పెయిన్ ఉంటుంది కదా, ఎమోషన్ ఉంటుంది కదా, మరి ఫ్యామిలీ కార్డు మాట్లాడి తీస్తున్నారా? మిగతా వాళ్ళకి ఏం టార్గెట్స్ లేవా, ఫ్యామిలీస్ లేవా, భార్య లేదా, బిడ్డలు లేరా, ఫ్రెండ్స్ లేరా, అన్నదమ్ములు అక్కచెల్లెలు లేరా? మరి వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి కదా. సో లైవ్లో కూడా ఒక డిస్కషన్ జరిగింది ఈయన గురించి, ఏమి అమ్మో నువ్వు చాలా స్ట్రాంగ్, బిల్డింగ్లు కట్టేస్తున్నాడు, అబ్జర్వ్ చేయాలంటే నువ్వు అబ్జర్వ్ చేస్తావు, అన్నీ అబ్జర్వ్ చేస్తావని చెప్పుకుంటే ఈ ఎవరితను నిఖిలు, విష్ణుప్రియ వీళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు, స్ట్రాంగ్ వీక్ అని. దీనికి సంబంధించి కూడా చాలా డిస్కషన్ కూడా నడిచింది దీనికి సంబంధించి. అదేమి నడుస్తుంది అంటే అక్కడ డిస్కషను లైవ్లో చాలా డిస్కషన్ జరిగేటప్పుడు ఒక సందర్భంలో అంటారు, ఈ హౌస్లో ఏమున్నాయో, ఎక్కడ ఏమున్నాయో, ఎలా ఉన్నాయో ఏంటో అబ్జర్వేషన్ చేసేందుకు టైం కావాలి, వాడాలి అని చెప్పేసి మణికంఠ ఇప్పుడు దాకా వాడలేదారా నువ్వు అని విష్ణుప్రియ అంటే, నిఖిల్ మాత్రం అదేం లేదు, వాడు మామూలుడు కాదు, వాడిని నమ్మొద్దు, ఎప్పుడు అదే పని మీద ఉంటాడు, అంత అబ్జర్వేషన్లోనే ఉంటాడు అంటే, లేదు అని ఇక్కడ మణికంఠ అంటాడు. ఎక్కడ విష్ణుప్రియ కూడా అవునరా వాడికి అంత లేదు, కొంచెం కోడి బ్రెయిన్ వాడితే నిఖిల్తో అంటుంది. లేదు నేను రిస్క్లో ఉన్నప్పుడే నా బ్రెయిన్ బాగా యాక్టివేట్ అవుతుంది అంటే, ఇది పాయింట్ ఇంపార్టెంట్, మీరు ఇది హైలైట్ చేయాలి. నేను రిస్క్లో ఉండేటప్పుడే నా బ్రెయిన్ బాగా వాడతాను, బాగా యాక్టివేట్ అయిపోద్ది అని చెబుతాడు. దీనికి సంబంధించి అంటే ఇక్కడ మనకేదో సిచ్యువేషన్ వచ్చింది, ఎలాంటిది, ఓకే మన ఇప్పుడు పక్కన పెట్టారంటే నాకు స్క్రీన్ స్పేస్ రాదేమో, ఎందుకంటే నేను పక్క పోయి కూర్చుంటే మిగతా వాళ్ళందరూ గట్టిగా ఆడి ఎంత హైజాక్ చేస్తున్నాడంటే కంటెంట్ని, స్క్రీన్ స్పేస్నే, మిగతా వాళ్ళందరూ అక్కడ పక్కన పెట్టినాక మిగతా వాళ్ళందరూ ఆడతారు కదా, మళ్ళీ వాళ్ళు గుద్దుకొని, తన్నుకొని, లాక్కొని, పీక్కునేటప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ వచ్చినట్టుగా వేరేనే చూపించాలి. పాపం అంత అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిపి అంతలాగా తాడో పేడిన ప్రాణం పెట్టి మనసు పెట్టి ఆడుతుండేటప్పుడు మరి అతను ఎందుకు చూపిస్తారో? పక్కన కూర్చుంటే అమ్మనైనా మనం ఇప్పుడు ఏం చేయాలి, సీన్ క్రియేట్ చేయాలి, సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. ఏదో బ్రహ్మాండం బదులైపోయింది, ఫ్యామిలీ దూరం అయిపోయింది అన్నట్టుగా వెంటనే స్విచ్ ఆన్ చేసేసి నా భార్య, నా బిడ్డ సెంటిమెంట్ అయితే ఏరులే పారిస్తున్నాడు. సో ఎంత స్ట్రాటజీగా ఆడుతున్నాడు ఇతను అనమాట. ఇది చాలా మందికి అర్థం కాదు. పిఆర్ అయితే దాన్ని ఎలివేట్ చేస్తుంది, దాని గురించి చెబితే టార్గెట్ చేస్తారు, చేసే రివ్యూవర్స్ని. ఓకే, అయితే ఫస్ట్ వీక్ అంటే అనుకోవచ్చు, ఇందాక విష్ణుప్రియ కూడా మరి తల్లిదండ్రులు లేరని ఆమె కూడా చెప్పింది. మరి ఆమె రోజు తెల్లారి ఇదే పంచేది పెడుతుందా, ఏడుస్తుందా, లాభా అని ఏడుస్తుందా, ఇలాగా వాడేస్తుందా? ఎంతమంది కంటెస్టెంట్స్కి ఆ పెయిన్ లేదు, పేరెంట్స్ తాలూకు పెయిన్, బట్ వాళ్ళందరూ ఇలాగనా ఆడదాం, గెలుద్దాం, వాళ్ళ ఆత్మకు సంతృప్తి కలుగుద్దిన లెక్క ఏదో ప్రయత్నం చేద్దామని వచ్చారే, కానీ ఇలా ఎవరు ఆడట్లే. బిగ్ బాస్ అంటే ఏంటి, అన్ని రకాలుగా పరీక్షలు పెడతారు, మానసికంగా, ఓపిక, సహనం, మెచ్యూరిటీ లెవెల్స్, డెసిషన్ మేకింగ్, హ్యూమానిటీ, ఆటలు ఆడే విధానం, ఆడేటప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, అక్కడ టాస్కులు గెలిపోవటములు కాదు, దేన్ని ఎలా తీసుకున్నారు, తోటి హౌస్మేట్స్ని, సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు, డెసిషన్ ఇప్పుడు సంచాలకులుగా పెట్టేటప్పుడు, చీఫ్లుగా పెట్టేటప్పుడు పార్షియాలిటీ చూపించారా, ఫేవరెటిజం చూపించారా, ఉన్నట్టు కుండబద్దలను కూడా నిర్మోహమాటంగా చెప్పారా, ఎంత నిజాయితీగా తీర్పిచ్చారు, ఇవన్నీ చూస్తారు. జడ్జి చేయాల్సిన షోని
లాస్ట్కి ఏడుపులు పెడబబ్బులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకే కప్పు ఇచ్చేయండి, వాళ్ళనే విన్నర్ చేసేయండి అనే స్థాయిలో ఎమోషనల్గా డ్రిల్లింగ్ చేసేసి డ్రామాలు పండించేసి కనెక్ట్ అయిపోదామన్న స్ట్రాటజీలతో పక్కగా వస్తున్నాడు. అర్థమైతే ఉంది గత సీజన్ కంటెస్టెంట్ నుంచి ఈయన ఇన్స్పైర్ పొందాడు, లేకపోతే బయట మరి ఇతని తాలూకాలు ఎవరన్నా ఇలా ట్రైనింగ్ ఇచ్చారో అర్థమైతే ఉంది. సో క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇంకా పాపం అందరూ ఆడుతున్నారు, అమ్మాయిలు టీ షర్ట్లు పెట్టుకొని, ఫ్యాంటర్లో పెట్టుకొని, జాబుల్లో పెట్టుకొని, అవన్నీ మనం ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. అలాగే అభయ్ అంటాడు వరస్ట్ ప్లేయర్ పృథ్వీ లఫుట్ గేమ్ స్టార్ట్ చేస్తుంటారు. ఒక పృథ్వీ అనే కాదు, ఒక ఆదిత్య అనే కాదు, అభయ్ అనే కాదు, అందరూ ఆడుతున్నారు. వాంటెడ్లు ఎవరు నెట్టేయాలి, గాయాలు చేసేయాలి లేదు, ఆ ఉరుకుల పరుగుల్లో జరుగుతూ ఉంది. సో బిగ్ బాస్ ఒక దశలో ఇంకా కోడితో కాదు, ఇంకా ఎక్కడికో పంచాయతీలు అవుతుంది, ఇరుకు దూరంలో పంచాయతీలన్నీ పడుతున్నారు కనుక పైనుంచి వేసాడు, మళ్ళీ వాటిని కూడా పట్టుకొని అయితే ఆడుతూ కుస్తీలు పడుతున్నాయి. ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ కూడా మనం ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. కానీ ఇతరులను చూస్తే ఇక అందరూ ఇంకా అదే మొదలు పెట్టాలి. ఇంకే మూడు బెల్లకి ఏదైనా గొడవ వచ్చిందనక ఎక్కడికి వెళ్తున్నావు, పోలీస్ స్టేషన్కి అక్కర్లే, ఇంటి పెద్దల దగ్గరికి, లేకపోతే వీధిలో ఊర్లో పెద్దల దగ్గరికి వెళ్ళక్కర్లే, ఎక్కడికి వెళ్ళాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి. బిగ్ బాస్కి వెళ్తే ఇక్కడ డిసైడ్ చేస్తుందా నీకు నీ ఫ్యామిలీ కుటుంబ సమస్యలన్నీ పరిష్కరించడానికి? ఇది బిగ్ బాస్ ఇంకా ఫ్యామిలీ కుటుంబం మారిపోయింది, బతుకు జట్కా బండి అయిపోయిందా? ఇది మరీ విచిత్రంగా. అంటే కార్డు వాడేద్దాం, భార్య బిడ్డ కార్డు వాడేద్దాం, సెంటిమెంటల్గా జనాల్లో ఏమో ఆడుకుందాం. గత సీజన్ కంటెస్టెంట్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు ఇలా మొదలుపెట్టారు. ఇంకా ఇది ఒక ట్రెండ్ సెట్ అయిపోద్దాం. ఇంకా నేను ఒకసారి ఒక సీజన్లో చెప్పా, ఒక కంటెస్టెంట్కి సంబంధించి ప్రైజ్ సరే ఇంకా అవన్నీ వద్దులే. సరే ఇక్కడైతే అర్థమైతే ఉంది. సరే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే మళ్ళీ దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మరి మీకేమనిపించింది? ఇది బిగ్ బాసే అనిపించిందా, లేకపోతే బతుకు జట్కా బండి అనిపించిందా, ఇంకేమైనా అనిపించింది కూడా కామెంట్ అయితే చేయండి. ఇక పిఆర్ కూడా మీరు కూడా రెచ్చిపోవచ్చు, చెలరేకపోవచ్చు, మీకు నోటికి వచ్చినట్టు కామెంట్ అయితే పెట్టుకోవచ్చు. అసలు నువ్వు పెయిడ్ రివ్యూయర్, నువ్వు పలానా కంటెస్టెంట్కి పిఆర్, మీకు కావాల్సిన స్వేచ్ఛ ఉంది కాబట్టి చెలరేకపోవచ్చు.